నమస్తే, వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. సో ఏదైతే ఇప్పుడు మన తెలంగాణలో ప్రజాపాలన నచ్చక ఇక్కడ హరీష్ రావు తెలంగాణపై క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ కూడా ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ దగ్గర దయాకర్ గారు టీజీపీసీసీ జనరల్ సెక్రటరీ మనతో ఉన్నారు. సో తను ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ విషయంపై. సో తనతో మాట్లాడి తెలుసుకుందాం అసలు ఏంటన్న విషయం, ఎందుకు మీకు ఈ అనుమానం వచ్చింది అసలు? అంటే హరీష్ రావు గారు గత కొన్ని నెలలుగా ఇవాళ అఘోరాలు నివసించే ప్రాంతాలకు వెళ్ళి తాంత్రిక విద్యలకు క్షుద్ర పూజలకు పాల్పడడం అనేది మాకున్న పూర్తి సమాచారంతో మేము తాంత్రిక విద్యలు నేర్చుకునే అనుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉండొద్దు, వర్షాలు పడొద్దు, రైతులు అల్లాడిపోవాలి, కరువు సంభవించాలి, అప్పుడు ఉన్నటువంటి మేము ఇక్కడ రాజకీయాలు చేయాలని ఒక దురుద్దేశంతో నీచమైన రాజకీయాలకు హరీష్ రావు పాల్పడ్డాడు. కాబట్టి ఇది చాలా సిగ్గుచేటు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బేషరతగా క్షమాపణ చెప్పాలి అతను చేసినటువంటి చర్యలకు. కాబట్టి మేము ఏమంటున్నామంటే, ఇవాళ పేదవాడికి ఇల్లు ఇచ్చినందుకు వారు ఓర్వలేకపోతూ ఉన్నారు, ఇవాళ మహిళలకు సంక్షేమ పథకాలు ఇచ్చినందుకు ఓర్వలేకపోతూ ఉన్నారు, ఇవాళ బతుకమ్మ చీరను ఆడబిడ్డ రాఖీ కడితే మనం ఏ చీర పెడతాను, ముఖ్యమంత్రి గారు తన చెల్లెళ్ళు అక్కలు అనుకొని ఒక నాణ్యతమైన చీర ఇస్తే వాళ్ళు తట్టుకోలేకపోతూ ఉన్నారు, పేదవాడికి ఒక బడి కడితే తట్టుకోలేకపోతూ ఉన్నారు. ఇవాళ అంటే తెలంగాణ రాష్ట్రం వాళ్ళ ఎస్టేట్గా ఒక జాగీరుగా ఇవాళ విద్య లేక, ఉపాధి లేక, ఇవాళ సంక్షేమం లేక అల్లాడిపోయిన ఓ రాష్ట్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పునర్నిర్మాణం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సంక్షేమం వైపు, ఉద్యోగాల వైపు, ఉపాధి వైపు, పరిశ్రమలు పెట్టే వైపు తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ప్రపంచ దేశాలకు పోటీ పడే విధంగా ముఖ్యమంత్రి గారు ఒక యుద్ధం చేస్తుంటే, ప్రయత్నం చేసి ప్రజలకు ఉన్నటువంటి సంక్షేమ ఫలాలు అందిస్తుంటే ఓర్వలేక ఇవాళ హరీష్ రావు గారు ఇలాంటి అంధకార చర్యలకు, అనైతిక చర్యలకు, దిగజారు చర్యలకు, తాంత్రిక క్షుద్ర అఘోరాలతోని ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఉన్నటువంటి అఘోరాలు నివసించే ప్రాంతాలకు పదే వెళ్ళి ఇలా తెలంగాణ రాష్ట్రానికి చెడు జరిగే విధంగా హరీష్ రావు కోరుకుంటున్నారు. కాబట్టి ఈ పూర్తి వ్యవహారం పైన, హరీష్ రావు చేసిన వ్యవహారం పైన పోలీసు వారు పూర్తిగా దర్యాప్తు జరగాలి, విచారణ జరపాలని కూడా మేము కోరుతా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన ప్రకృతిని, ధర్మాన్ని, న్యాయాన్ని నమ్ముకొని ముందుకెళ్తుంది, ప్రజల విశ్వాసాన్ని, నమ్మకంతో పనిచేస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి దిగజారుడు చర్యలకు హరీష్ రావు పాల్పడతా ఉన్నది. కాబట్టి దీనిపైన విచారణ జరపాలని కూడా కోరుతాం. ఇప్పుడు తను అక్కడికి వెళ్ళుండొచ్చు, వెళ్ళినంత మాత్రాన తెలంగాణ ప్రజలపై అంటూ లేదా కాంగ్రెస్ పాలనపై అంటూ ఎలా చెప్తున్నారన్న? అంటే మాకున్నటువంటి సమాచారం, మేము తీసుకున్నాం. నేను అనేది హరీష్ రావు గారు ఎందుకు వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, మేము ఇవన్నీ పూర్తి ఎవిడెన్సే కదా, పదే ఇవన్నీ ప్రాంతాలకు వెళ్ళిండు, పూర్తి సమాచారంతో మాట్లాడుతూ ఉన్నాం. హరీష్ రావు గారు మేము వేసే సవాలుకు స్వీకరించాలని కూడా మేము కోరుతా ఉన్నాం. దీనిపైన జవాబు ఇవ్వాల్సిందే, రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్పాలి. అతను ఎందుకు వెళ్ళిండు, ఏ చర్యలకు పాల్పడిండు అనేది హరీష్ రావు గారు చెప్తేనే బాగుంటుంది. అంటే ఇప్పుడు నింగిలోకి ఎగిరే ఈ టైంలో కూడా, ఈ సమయంలో కూడా క్షుద్ర పూజలను నమ్ముతున్నారా అన్న? ఇప్పుడు మేము తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ యువత ఉద్యోగాలు సాధించాలి, విద్యార్థులు చిన్న ఉన్నటువంటి తరగతి గదిలో దేశ భవిష్యత్తు ఉందని, ఇవాళ అలాంటి పిల్లల జీవితాల్లో వెలుగులు నింపాలి, ఒక డాక్టర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి, ఉన్నటువంటి సైంటిస్ట్ కావాలనేది మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. మరి వీళ్ళు మాత్రం చేపలు పట్టుకోవాలి, పందులు కాసుకోవాలి, గాడిదలు కాసుకోవాలనే వాదన హరీష్ రావు వాళ్ళ వాదన. అంటే మాది ధర్మం వైపు, సైంటిఫిక్ వైపు, శాస్త్రీయ విద్యను మేము అందించాలనుకుంటున్నాం. వాళ్ళు మరి తెలంగాణ రాష్ట్రంలో విద్యను లేని అంధకారాన్ని చేశారు 10 ఏళ్లలో. మేము విద్య ఇచ్చి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలనేది మాకున్న ఆలోచన. శాస్త్రీయంగా ఆలోచించేవారు క్షుద్ర పూజలు చేస్తున్నారని ఎలా నమ్ముతున్నారని? ఒకవేళ చేసిన అంటే అది జరగదు అనే నమ్ముతారు కదా, ఒకవేళ సైంటిఫిక్ గా. ఇప్పుడు ఒక వ్యక్తిని ఒక బాధ్యత కలిగిన మాజీ మంత్రి, 10 ఏళ్ళు రాజకీయాలు ఉండే 6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి చర్యలకు పాల్పడడం అనేది కూడా మాకు సందేహం కలిగింది, బాధ కలిగింది. తెలంగాణ ప్రజలకు అతనే జవాబు చెప్తే కూడా బాగుంటుంది. మేము చేస్తున్న ఆరోపణ కాదు, వాస్తవాలు చెప్తా ఉన్నాం. దానిపైన హరీష్ రావు సవాలుకు సిద్ధం కావాలని కూడా కోరుతున్నాం. అంటే ఇలాంటి ఒక ప్రజాప్రతినిధులు తెలంగాణ సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారి పైన, ప్రజాపాలన పైన ఇలాంటి వక్రబుద్ధితోని, కుట్రబుద్ధితోని పాల్పడడం అనేది హరీష్ రావు గారికి సరైన చర్య కాదని మేము భావిస్తూ ఉన్నాం. పోలీసు వారు ఇలాంటి చర్యలను పూర్తిగా దర్యాప్తు చేసి విచారణ జరిపి BNS చట్టాల ప్రకారం హరీష్ రావుని శిక్షించాలని కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ.